నెహెమ్యా చాలా చురుకైన అబ్బాయి. వాడికి బయట ఆటలంటే పిచ్చి. అదే వాడికి అసలైన సంతోషం. కాని ఇంటికొచ్చాక నెహెమ్యా ప్రాణమంతా వీడియో గేమ్స్లోనే. టైం వెళ్లేదే తెలిసేది కాదు. ఇక మొబైల్ దొరికితే స్విచ్ ఆఫ్ అయ్యేదాకా గేమ్స్తోనే లోకం. గేమింగ్లో నెహెమ్యాను కొట్టేవాడే లేడు. కాని ప్రార్థనంటే మాత్రం నెహెమ్యాకి చాలా బోరింగ్. గేమ్స్ ఉన్న ఇంట్రెస్టు చర్చ్ మీద గానీ ప్రార్థన మీద గానీ వాడికస్సలు ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రము ఆడుకుంటూ తెలియకుండానే చాలా దూరం వెళ్ళిపోయాడు. చీకటి పడే కొద్దీ ఆ భయం వాడిలో రకరకాల రూపాలు తీసుకోసారింది. అప్పుడు వాడికి ఏం చెయ్యాలో అస్సలు పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే చిన్నప్పుడు విన్న బైబుల్ కథలు గుర్తొచ్చాయి. దావీదును దానియేలును కాపాడిన ఆ దేవుణ్ణి తలుచుకున్నాడు. ఆ కటిక చీకట్లో కూడా యేసయ్య తన తోడున్నారని గ్రహించాడు. ఆ రోజు నుండి నెహెమ్యా దేవునికే మొదటి స్థానమిచ్చాడు. చిట్టితిల్లలు ఆటలు సరదానే, కాని అవి దేవుని స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేవు. మనం యేసయ్యకు మొదటి స్థానమిస్తే ఆయనే మనల్ని కాపాడి నడిపించి మన మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తారు.